జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మౌనికా సుంకర్ గారికి, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు నెల్లూరి కోటేశ్వరరావు గారికి సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట చెప్తాను. ఇక్కడ ఈరోజు ఎంతమంది అయితే ఉన్నామో మనందరం అదృష్టవంతులం. ఎందుకంటే అతి త్వరలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అఖండ భారత్ ని మనం చూడబోతున్నాం. ఈరోజు పాకిస్తాన్ లో నరేంద్ర మోడీ గారి ప్లే కార్డ్స్ పట్టుకొని మాకు భారత్ మద్దతు కావాలంటున్నారు. అలాగే నేపాల్లో మేము భారతదేశంలో కలుస్తామంటున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఇలా మన నుంచి విడిపోయిన అన్ని దేశాలు కూడా భారతదేశంలో కలుస్తామంటున్నారు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కలిసి నడుస్తామంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఈ వక్త్ చట్టం ఇవన్నీ కూడా ముస్లిమ్స్ కూడా అర్థమైంది. హైదరాబాద్ లో ఒక ఆటో ఎక్కితే భయ్యా నీ పేరేంటంటే యూసుఫ్ అంటాడు. మన బండి బాగు చేపించడానికి ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తే ఖలీల్ అంటాడు. అలా ఏ లేబర్ పని చూసినా కానీ పాపం వాళ్ళే చేస్తున్నారు. ఓల్డ్ సిటీకి వెళ్తే ఒక్క గదిలో ఒక ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అదే ముస్లిం పెద్దలకు మాత్రం ఎకరాల్లో ఇళ్ళు ఉంటాయి. ఆ ఎకరాల ఇళ్ళు తీసుకొని ఈ పేదవాడికి ఇల్లు ఇవ్వటానికే ఈ వక్త్ చట్టాన్ని సవరించారు. కాబట్టి ముస్లింస్ కూడా ఎవరు దీన్ని వ్యతిరేకించట్లేదు. ముస్లిం చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఎవడైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళకి వ్యతిరేకమే ఈ చట్టం. కాబట్టి ఈ వివరాలు మనం ప్రజలకు వివరిస్తే మాత్రం మనం సక్సెస్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ ఇంకొక 30 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఏలినట్టే. భారత్ మాతా కీ. మదర్ నుంచి